మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ముందుగా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను, సండే వ్లాగ్ అనమాట. సో చిన్నోడు చూడండి, ఇంకా పని చేసుకుందాము అని చెప్పేసి ఇంకా బిస్కెట్ ఇచ్చి ఇంకా వాకర్లో కూర్చోబెట్టాను. మీకు అనిపిస్తుందా? అంతా వేసేసి ఇంకా చేతికి, ముక్కుకి, మూతికి అంతా పట్టించుకున్నాడు. ఇట్లుంటుంది పిల్లలతో ఒక్కొక్కసారి. సో మెయింటైన్ చేయాలి, వర్క్ చేసుకోవాలంటే చాలా కష్టము. ఇప్పుడు ఇది అయిపోయిందని చెప్పేసి ఇంకా నన్ను ఎత్తుకోమని చెప్తున్నాడు. జస్ట్ ఇప్పుడే అట్లా ఇచ్చేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు ఎంత ఇట్లా చేశాడు. ఇంకా ఏం వర్క్ కాలేదు. సో మళ్ళీ ఇంకా దీపు ఇంకా కిందికి ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట. ఇంకా దీపుకి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంకా ఇవన్నీ సర్దాలి. ఇంకా మా హస్బెండ్ ఇంకా వేరే వర్క్ మీద బయటికి వెళ్ళారు. సో ఇంకా ఇది చేసుకుందామని చెప్తే ఇంకా వీళ్ళది గొడవ అయిపోయింది. ఈయనది ఎత్తుకోమని చెప్తున్నాడు. ఇంకా ఈయన ఎత్తుకుంటే నాకు ఎప్పుడు వర్క్ అవ్వాలి. చూడదా సో మళ్ళీ మీకు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ ఏంటి అనేది. చెప్పు హాయ్, చెప్పు హాయ్, చెప్పు హాయ్. అరే సో మా చిన్నోడైతే పడుకుండిపోయాడు అనమాట. సో కొద్దిసేపు మార్నింగ్ లేస్తాడు కాబట్టి కొద్దిసేపు 1 అవర్ 1.5 అవర్ అలా ఆడుకొని సో మళ్ళీ ఇంకా నిద్రపిస్తే ఇంకా నిద్రపోతాడు అనమాట. సో ఇప్పుడు ఈ నిద్రపోయాడు కాబట్టి నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లా దీపుకు కూడా ఇంకా బయట ఆడుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన సో ఫ్రెష్ అప్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపెట్టాలి కాబట్టి ఇంకా ఈ లోపల నేను ఫాస్ట్గా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. మొత్తం క్లీన్ చేసేస్తాను. సో మొత్తం బిస్కెట్ అంతా వేసేస్తాడనమాట కింద. సో ఎంత క్లీన్ చేసేసుకుంటాను. ఫైనల్ అయితే క్లీన్ చేసేసాను మొత్తము. సో ఈ బ్రష్ ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది అనమాట, చాలా వెయిట్ ఎక్కువ. నేను యాక్చువల్లీ దీన్ని తీసి మళ్ళీ దాన్ని రిచి సో మొత్తం ప్యాచ్ అంటే నేను నా వల్ల కాదనమాట యాక్చువల్లీ. సో ఇలాంటి బ్రషెస్ 2 ఉన్నాయి. సో ఆ 2 ఉన్నప్పుడైతే నేను అసలు ఇది రిచ్ మొత్తం క్లీన్ చేయను, హస్బెండ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఆపరేషన్ అయితే వెయిట్ లిఫ్ట్ చేయాలంటే వల్ల కాదంతా ఇది ఉండదు. సో కొంచెం లైట్ వెయిట్గా ఉండేటైతే నేనే క్లీన్ చేసేసుకుంటాను. సో ఈరోజు మా హస్బెండ్ బయటకు వెళ్ళాలి కాబట్టి ఎట్లా నేనే చేసేసాను అనమాట. సో ఇదేనా సాధించాలని చెప్పేసి ఇంకా నేను అంతా క్లీన్ చేసేసుకుంటాను. సో ఇంకా మొత్తం ఇప్పుడు చెత్త అంతా వచ్చేసి సో ఇంకా మొత్తం డైలీ టీవీ దగ్గర అయితే డైలీ క్లీన్ చేసేసాను. ఒక టిష్యూతో కానీ స్పాంజ్ తీసుకుని ఏదైనా స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే అక్కడ ఇంకా దీపు చేతులు పెడుతుంటాడు, ఇంకా చిన్న ఇంకా చేతులు నోట్లో డస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఏదైనా కింద మొత్తం క్లీన్ డైలీ టుట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు డైలీ ఇంటి కూడా టుట్ చేసుకుంటూ ఉంటాను. సో చూడండి, ఇంక ఇక్కడ కనకదార స్తోత్రం వింటూ ఇంకా టీవీలో ఇంకా మొత్తం అక్కడ అంతా టీవీ దగ్గర మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇందాక చెప్పాను కదా, ఇంకా చిన్నోడు ఇంకా మా దీపు అన్ని టచ్ చేస్తూ ఉంటారు, ఇంకా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, డస్ట్ అంతా ఉంటుందని చెప్పేసి ఇంకా డైలీ క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట అక్కడ. ఇంకా ఇంట్లో చెత్త అంతా ఊడ్చేసుకుంటున్నాను. చిన్నోడు లేచే లోపల ఇవన్నీ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ కూడా లేదు కదా, మొత్తం ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేయాలి. అధికంగా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా తినలేదు. ఇంకా దీపు ఏమో బయట ఆడుకుంటూ ఉన్నాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది నాకు, ఇంకా ఇద్దరితో పెద్ద పని లేకుండా. ఇంకా ఆ తర్వాత ఇంకా బయటకొచ్చి టవల్లన్నీ ఆరేసిన్నాననమాట. వాష్ చేసి ఇంకా అవన్నీ మడతేసి ఇంకా పెడుతున్నాను. ఇంకా బయట కూడా చెత్త ఊడ్చాలి. ఇంకా బయటంతా చెత్త ఊడ్చేసి ఇంకా మొత్తం వాష్ చేసేసాననమాట ఇంకా బయటంతా. ఇంకా ఆ తర్వాత వెళ్ళి ఇంకా కాఫీ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పాలు పెట్టుకుంటున్నాను. మా పాలు కాంచుకుందామని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా కిచెన్లో పాలు పెట్టేసి ఇంకా ఇక్కడ దీపుని ఇంకా కింద ఆడుకుంటుండే ఇంకా పిలిచి ఇంకా బ్రష్ అవి చేయిస్తున్నాను అనమాట. ఇంకా బాతింగ్ కూడా చేపిద్దామని చెప్పేసి ఇంకా చిన్నోడు ఈ లోపల లేచాడు. ఇంకా అక్కడ వాకర్లో కూర్చోబెట్టున్నాను అనమాట. ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు.
సో ఇంకా అక్కడ కెమెరా పెట్టానని చెప్పేసి ఇంకా దాన్ని వెళ్ళి ఇంకా దాంతో మాట్లాడుతున్నాడు అనమాట దీపు. ఇంకా గోవింద అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంక ఇక్కడ బాతింగ్ అంతా చేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. ఇంకా సార్గా కెమెరానే చూస్తున్నాడు అనమాట ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంటి అనేది. ఇంకా ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా దీపు కోసము బ్రేక్ఫాస్ట్కి ఇంకా దోశ వేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఒకేసారి ఇంకా మా హస్బెండ్ని కూడా ఇంకా వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఇద్దరు కంప్లీట్ అయిపోతే నేను కొంచెం వర్క్ చేసుకోవాలి, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇద్దరికి వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడు చూడండి ఎంతగా ఏడుస్తున్నాడు. ఇంకా వాకర్లో కూర్చోబెట్టానని చెప్పేసి ఇంకా చాలాసేపు కూర్చోడు అనమాట వాకర్లో అసలు. ఇంకా ఏదైనా తినడానికి బిస్కెట్లు ఏదైనా చేతిలో ఇస్తే సైలెంట్గా కూర్చుంటాడు, కానీ ఇంకా మిగతా టైంలో అస్సలు కూర్చోడు. ఇంకా ఆయన తీసుకొని ఎత్తుకొని ఉండాలా, లేకపోతే కిందన్నా వదిలేసి ఉండాలా. ఇంకా కింద వదిలేస్తే ఇవన్నీ పట్టి పీకి ఇంకా అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడ చిన్నోడికి ఇంకా ఫీడ్ చేస్తున్నాను అనమాట సిర్లాక్. ఇంకా ఇది తినడానికి కూడా ఇంకా ఏడుస్తున్నాడు అనమాట ఒకటి ఏమైనా. ఇంకా నిద్ర వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా కొంచెం తిన్నాడు, మరి ఎక్కువ తినలేదనమాట. ఇంకా ఫస్ట్ నిద్రకి ఫుల్ ఏడిస్తే ఫస్ట్ నిద్రపోవాలన్నమాట, ఆ తర్వాతే ఫుడ్ తింటాడు. ఇంకా నిద్ర వస్తే ఫుడ్ కూడా తినడనమాట. ఆ తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అనమాట. ఇంకా చిన్నోడిని వాకర్లో కూర్చోబెట్టాను. ఇంకా బిస్కెట్ అది ఇచ్చి ఇంకా తింటున్నాడు అనమాట, లేదంటే నన్ను తినేడు అసలు. ఇంకా నేను కూడా తొందరగా తినేసి ఇంకా వెళ్ళి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా తింటున్నాను ఫాస్ట్గా. ఇంకా ఇక్కడ దీపు ఏదో అలా చేసింటే ఇంకా కొట్టాను అనమాట, దానికి అలిగినాడు. ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా దగ్గర తీసుకున్నాను అనమాట. ఇంకా అది ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా జస్ట్ అట్లా షూట్ చేశాను అనమాట వీడియో. ఇంకా ఫుల్ కొంచెం చిన్న దెబ్బ కొట్టినా కూడా చాలా ఏడుస్తాడనమాట. ఇంకా మా చిన్నోడిది ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిన్నోడిని నిద్రపిచ్చేసి అండ్ ఇంకా పెద్ద బాబు ఏమో ఆడుకుంటూ ఉన్నాడు, బొమ్మలు ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా కొన్ని గిన్నెలన్నీ ఉంటే ఇంకా మొత్తం వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాష్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇంకా వాష్ చేసుకుంటే కొంచెం ఏది నాకు అడ్డం ఉండదు అనిపిస్తే ఇంకా నేను వాష్ చేసేసుకుంటున్నాను. నాకెందుకు లంచ్ చేసిన అంటే డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసేటప్పుడు గిన్నెలు ఏది ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉంటే ఏదైనా చేయబుద్ధి అవుతుంది. ఇంకా అన్ని గిన్నెలు అలాగే ఉండిపోతే ఇంకా అదే దాని మీదనే తొందరగా వాష్ చేయాలి, ఎక్కువ గిన్నెలు ఉన్నాయి, కొన్ని ఉన్నా కూడా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఇంకా అన్ని మొత్తం ఎత్తి పెట్టేసాక ఇంకా ఇక్కడ గోంగూర ఒలుచుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం గోంగూర ఒలుచుకుంటున్నాను. గోంగూర చికెన్ అండ్ బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది, అందుకు ఆ టూ ప్రిపేర్ చేద్దాము. ఎట్లాగో ఈరోజు సండే కాబట్టి సో ఇంకా అందుకు ఇంకా గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా గోంగూర అది ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది బగారా రైస్ కోసము ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అవి కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పేసి నేనేంటంటే బగారా రైస్ ఇంకా రైస్ కుక్కర్లోనే పెట్టేసుకుంటాను అనమాట, సపరేట్గా ఏం చేయను. సో ఇంక ఇక్కడ బగారా రైస్ కోసము ఇంకా తర్వాత పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అండ్ జాపత్రి అండ్ లవంగాలు అండ్ అవన్నీ వేసేసుకోవాలి అనమాట. హోల్ గరం మసాలా అవి ఏమేమి ఉంటాయో అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఇంకా రైస్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట రైస్ కుక్కర్లోనే. ఇంకా ఈ తర్వాత పెట్టుకునింది ఇంకా యాడ్ చేసేసుకుంటున్నాను రైస్లోకి. ఇంకా లాస్ట్లో కొద్దిగా గీ అండ్ ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది అన్నమాట. సింపుల్గా బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ కర్రీలోకి ప్లెయిన్ కర్రీలోకి కూడా చాలా బాగుంటుంది, ప్లెయిన్ చికెన్ కర్రీలోకి కూడా. ఆ తర్వాత ఇక్కడ గోంగూర చికెన్ కోసరం అనమాట. ఇంకా చికెన్ బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను నేను. ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్
కొంచెం పసుపేసి దీన్ని బాగా కలిపేసుకొని కొంచెం సైడ్ పెట్టుకుంటున్నానన్నమాట. కొద్దిగా ఏసుకోండి సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ కర్రీలోకి యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ సాల్ట్ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడ 1 బౌల్ పెట్టేసుకొని ఇందులో ఒక ఆయిల్ ఏసేసుకొని అందులో పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చీస్ అలా వేసుకున్నారు. మీ కారం బట్టి మీ పచ్చిమిర్చి అలా యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇంక ఎర్ర గోవాకు అని ఉంటుంది కదా! ఇందులో 2 టైప్ ఆఫ్ గోవాకు ఉంటుంది కదా! ఎర్ర గోవాకు, తెల్ల గోవాకు. ఎర్ర గోవాకు తీసుకోవాలన్నమాట. ఇంక నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఎర్ర గోవాకు ఒక కట్ట అలా తీసుకున్నానన్నమాట నేను. ఇంకా మొత్తం గోవాకంతా వేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌లో అలా బాగా ఉడకపెట్టుకున్నానన్నమాట. ఏ వాటర్ వేసుకోలేదు. మనం గోవాకులో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుందన్నమాట ఇందులోకి. ఆ తర్వాత ఇలాగ బాగా మెత్తబడిపోవాలన్నమాట గోవాకు మొత్తము. సో, ఇంకా సెపరేట్‌గా పక్కన తీసి పెట్టుకుంటున్నానన్నమాట. ఇది బాగా చల్లారిపోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ ఏసుకున్నాను. 1 టీ స్పూన్ అట్లా. సో, ఇది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగం అన్నీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలనమాట. ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. మరి పచ్చి స్మెల్ రాకుండా. ఆ తర్వాత ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకున్నాను బాగా. ఇంకా ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా బాగా మగ్గిపోవాలన్నమాట టొమాటోస్. మొత్తం ఆయిల్‌లో మొత్తం బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోవాలన్నమాట టొమాటోస్ అన్నీ. నేనైతే కొన్ని టొమాటోస్ బాగా ఎక్కువే వేసుకున్నానన్నమాట. ఒక 3-4 అలా వేసుకున్నాను. అంటే కొంచెం చిన్నవి తీసుకున్నాను కాబట్టి మరీ ఎక్కువ పుల్లగా అనిపించదన్నమాట. ఇంకా మీరు కొంచెం పెద్దవైతే ఒక 2 అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము గోవాకు వేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ పుల్లగా అయిపోతాయి. ఎందుకంటే చిన్నవి కాబట్టి ఒక 3 అలా తీసుకున్నాను నేను. ఇంకా ఆ తర్వాత టమాటోస్ అన్నీ మగ్గిపోయాక ఇంక ఇక్కడ చికెన్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందాక సాల్ట్ అండ్ కొంచెం పసుపేసి పెట్టుకున్నాం కదా! ఇంకా అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలిపితే ఇంకా ఇది మరీ ఎక్కువ చేదు అట్లా ఏం రాదన్నమాట. బాగా ఆయిల్‌లో ఫ్రై అయిపోవాలన్నమాట ఈ పీసెస్ అన్నీ. చాలా బావుంటుందప్పుడు. ఆ తర్వాత ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానన్నమాట కొద్దిగా. ఇందాకే మనం చికెన్‌లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం లైట్‌గా యాడ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్‌లో చూసి కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా బాగా కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకుంటున్నానన్నమాట ఇక్కడ. ఇది కూడా ఇంకా బాగా కలిపేసుకొని ఏ వాటర్ వేయకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో వదిలేస్తే బాగా కుక్ అయిపోతుందన్నమాట. వాటర్ అవసరం లేదు. చికెన్‌లో ఉండే వాటరే బాగా వచ్చేస్తుందన్నమాట. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఏసుకోవచ్చు. నేను ఏ వాటర్ యాడ్ చేయలేదు. అయినా ఇన్ని వాటర్ వచ్చేసాయన్నమాట. చికెన్‌లో ఉండే వాటర్ అంతా నాకు సరిపోయిందన్నమాట. ఇంకా పీసెస్ కూడా ఒక 70-80% కుక్ ఇందాక గోవాకు అది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! చల్లారిపోయిందన్నమాట. ఇంక ఇందులోకి యాడ్ చేసేసాను నేను ఆ గోవాకనేది. ఇన్ కేస్ మీకు కొంచెం గోవాకు అలాగే ఉంది అనిపిస్తే మీరు కొంచెము పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే జస్ట్ అట్లా స్మాష్ చేసినా మెత్తగా అయిపోతుంది. నాకెందుకంటే బాగా ఫ్రై చేసేసుకున్నా కాబట్టి కుక్ అయిపోయింది మెత్తగా. నేనేమి పెద్ద మిక్సీలో కానీ అట్లా ఏమి ఎనుకోలేదనమాట. డైరెక్ట్ యాడ్ చేసేసాను. అది నాకు సరిపోయింది. సో, ఇప్పుడు బాగా చికెన్‌లోకి బాగా పట్టించేలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ గోవాకంతా బాగా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి ఇంక బాగా కలిపేసుకుంటున్నాను. సో, కొంచెం గ్రేవీగానే పెట్టుకుంటే రైస్‌లోకి గానీ, చపాతీలోకి చాలా బావుంటుంది. మీకు కొంచెం గ్రేవీ అవసరం లేదంటే బాగా కొంచెము పీసెస్ లాగా ఫ్రై చేసేసుకోవచ్చన్నమాట. సో, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే కొత్తిమీర వేసుకోవడమే అనమాట. ఇంకా ఇంత లోపల ఇంకా ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. బగారా రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లెయిన్ ఇట్లనే బావుంటుంది కొంచెం బగారా రైస్. మరీ కలర్ రైస్ సో, అలా అయితే మరి చికెన్ బిర్యానీ సో, ఇట్లా టైప్ అయితే అస్సలు బావుండదు. ఇలా ప్లెయిన్ బగారా రైస్ అయితేనే ఈ చికెన్‌కి బావుంటుంది. పూజారి వెళ్ళిపోయినప్పటి నుంచి దేవాలయం మొదలైంది. ఇటీవలి కాలంలో సంభవించడం జరిగిన మాత్రమే. దీనికి ముందు మధ్యలో జ్ఞానవాపి మసీదు, శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు ఇంకా ఈ తరహాలోని హై ప్రొఫైల్ కేసులు ఈ
ఇంకా నేను వంట చేసొచ్చే లోపల ఇంకా చిన్నోడు లేచాడనమాట. ఇంక అప్పుడు ఎలాగో ఇంకా మా హస్బెండ్ ఇంకా వచ్చేసారు. ఇంకా బయటికి వెళ్ళేసి, ఇంకా దీపుకు ఇంకా ఇక్కడ లంచ్ తినిపిస్తున్నాను. ఇంకా చిన్నోడేమో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడనమాట బొమ్మలవి వేస్తూ ఉంటే. ఇంకా ఆ తర్వాత ఇంకా తినిపిచ్చేసి దీపుకి ఇంకా వెళ్ళి ఇంకా మా హస్బెండ్‌కి కూడా లంచ్ పెట్టేసాను. ఇంకా నేనేమో చిన్నోడిని పట్టుకున్నానన్నమాట. ఇంకా ఆయన తినేసాక ఇంకా ఇక్కడ నేను తింటున్నానన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగొచ్చిందన్నమాట గోంగూర చికెన్. నాకు నార్మల్ చికెన్ కంటే గోంగూర చికెన్ అంటేనే ఇష్టము. ఇది ఇంకా నార్మల్ చికెన్ కంటే ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనిపిస్తుంటుంది నాకైతే. ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంక మా దీపు ఇంక సండే కాబట్టి ఇంట్లో ఉంటే ఇంగ అస్సలు అల్లరి ఎక్కువనమాట. ఇంకా దాంతో పాటు ఇంకా చిన్నోడు ఇంకా ఎక్కువ. ఇంక ఈ బొమ్మలన్నీ తీస్తే ఇంకా అవన్నీ నోట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. సో, ఇంకా ఆ తర్వాత మొత్తం తినేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఎక్కడికబ్బా ప్యాక్ చేస్తుంది సడెన్‌గా ప్రియ అనుకుంటున్నారా? సో, మా డాడీకి ఇద్దామని చెప్పేసి ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. తీసుకొని వెళ్ళి ఇద్దాం గోంగూర చికెన్ బావుంది కదా! అని చెప్పేసి. ఆఫ్టర్‌నూనే నేను ఎప్పుడైనా చేసినప్పుడే ఫస్ట్ మా డాడీకి పంపించేస్తాను. ఎప్పుడు నాన్ వెజ్ అలా చేసినా సరే. సో, ఆ రోజు ఎందుకో నాకొద్దు అని చెప్పారు. ఏం తినబుద్ధి అవ్వలేదు, వద్దు అని చెప్పారు. అయినా ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. లంచ్ చేయడము అలాగా ప్రిపేర్ చేయడం 2, 3 అలాగ అయిపోయింది. 1 కంతా తినేస్తారనమాట మా నాన్న. సో, ఇంక అయినా కూడా బావుంది కదా! గోంగూర చికెన్ నైట్ కన్నా కొద్దిగా తింటారేమో అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఇద్దామని ప్యాక్ చేస్తున్నాననమాట. ఆ తర్వాత ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నామన్నమాట ఇక్కడ. ఆ తర్వాత ఇంక ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంటికొచ్చామన్నమాట. ఇంకా ఏదో మా హస్బెండ్ నా మీద జోకులేస్తున్నాడు. లేట్‌గా వచ్చాను, లేట్‌గా రెడీ అయిందని చెప్పేసి మా అమ్మకి చెప్తున్నాడనమాట. ఇంకా మా అమ్మ "ఏమి ఇంతసేపు లేట్" అని అరుస్తుంది. ఆల్రెడీ చెప్పాను ఇట్లా వస్తానని చెప్పేసి. ఇంకా దానికోసమే ఎందుకు లేట్ అని అడుగుతుంది. ఇంకా దీపు బయట ఇంకా అల్లరి స్టార్ట్ చేశాడనమాట. ఇంక ఆడుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తాను? బ్యాగ్ తీయాడా, బరువు అవుతుంది. వెనకాల బ్యాగ్ వేసుకోండి కానీ బ్యాగ్ తీ. బ్యాగ్ తీనాని ఇది ఫోటో కాదు బ్యాగే. ఏం తింటానా, ఏం తింటానా? ఆ తర్వాత కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంక ఇక్కడ కాఫీ తాగుతున్నానన్నమాట వేడిగా. మీకు తెలిసింది మై ఫేవరెట్ టైం కాఫీ టైం అన్నమాట. పీస్ ఆఫ్ మైండ్‌గా కాఫీ తాగుతూ ఉంటాను. సో, ఇది మా రూమ్ అన్నమాట. మేము వచ్చినప్పుడు అలా రిలాక్స్‌గా పడుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి ఈ చిన్నోడు ఎలా దొర్లుతున్నాడో. ఇంకా నేను ఉయ్యాల ఏసి ఊపుతున్నాడు. నిద్ర వస్తుంది, ఏడుస్తున్నాడు. అందుకు ఇంకా ఉయ్యాల ఏసి ఊపుతున్నానన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే అన్నమాట ఉయ్యాల ఉండేది. మరి పైన అట్లా కట్టడానికి ఉయ్యాల లేదు. ఇంకా మంచంలో కిందనే ఇలా కట్టాలన్నమాట. ఇంకా దీపు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇలాగే కట్టామన్నమాట. ఇదే మంచంకి ఇలాగే కింద ఉయ్యాల. ఎప్పుడూ ఇది మా హస్బెండే కడతారు. నాకు అంతగా కట్టడం ఎక్కువ రాదన్నమాట ఉయ్యాల. సో, ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇంటికొచ్చేసాము. ఇంకా ఇక్కడ దీపుకి హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మండే కదా! సో, ఇంకా స్కూల్ ఉంటుందని చెప్పేసి ఇంకా హోంవర్క్ చేపిస్తున్నాను. ఇంకా వన్ సైడ్ ఇంకా దోస వేసుకొని వచ్చాననమాట. తినిపిస్తున్నాను. వెదర్ కూల్‌గా ఉంది కదా! కొంచెం వేడిగా తినమని చెప్పేసి ఇంకా దోస వేసుకొని వచ్చానన్నమాట. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్.